పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇక సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగం కోరలు చాచింది. ఈ దివ్యాంగులకు మద్దతుగా కలెక్టరేట్కు బయలుదేరిన మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ రోడ్లో వెళ్లేందుకు అనుమతి లేదని దౌర్జన్యంగా వాహనాలను నిలిపేశారు. కలెక్టర్ను కలిసి దివ్యాంగుల ఆవేదనను వివరించాలని పోలీసులకు తెలిపినా వినిపించుకోలేదు. దీంతో ఉషశ్రీ చరణ్ వెంట వచ్చిన దివ్యాంగులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్దకు అనుమతించాలంటూ వారంతా డిమాండ్ చేశారు. చెప్పండి 5 మంది రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, చెప్పండి, ఏం జరుగుతోంది? అటుగా వెళ్ళడానికి అనుమతి లేదంటగా, మరి రెడ్ బుక్ రాజ్యాంగం మర్చిపోయారా ఏంటి మాజీ మంత్రి గారు? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమకు హక్కుగా రావాల్సిన పెన్షన్లను పంపిణీ చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో చోటు చేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో చాలా పెద్ద సంఖ్యలో వికలాంగులు పుట్టపర్తి కార్యాలయంలోకి వెళ్లారు. అయితే అక్కడే ఉన్న పోలీసులు, డిఎస్పీ గాని, సిఐలు గాని అక్కడే అడ్డుకున్నారు. కేవలం ఉషశ్రీ చరణ్ మాత్రం వెళ్లి వినతి పత్రం అందజేయాలా, మిగతా వికలాంగులు వెళ్ళడానికి వీలు లేదని ఆంక్షలు విధించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు ఉషశ్రీ చరణ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అందరినీ అలౌ చేయండి, ఇది ఖచ్చితంగా మానవతా దృక్పథం స్పందించాల్సిన విషయం. ప్రతి ఒక్క వికలాంగుడికి ఆ పెన్షన్ అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. అయితే ఇష్టానుసారంగా కోతలు విధించడంతో చాలా మందికి రాలేదని ఆమె ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అయితే చివరికి ఆమె బైఠాయించి నిరసన తెలియజేయడంతో కలెక్టర్ వద్దకు అనుమతించారు. ఆ తర్వాత కలెక్టర్ కు వినతి పత్రం అందించిన తర్వాత కూడా ఉషశ్రీ చరణ్ ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా, ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం సూపర్ 6 హామీల పేరుతో అన్ని విధాలుగా మోసం చేసింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దారుణంగా అర్హులైన వారికి కూడా పెన్షన్లు అందజేయలేదు. కాళ్ళు చేతులు లేని వారికి, గుడ్డి వాళ్ళకు కూడా దాదాపుగా 60-70%, 80%, 90% ఉన్న వికలాంగులకు కూడా పెన్షన్ అందజేయకపోవడం దుర్మార్గం. దీనిపైన ఖచ్చితంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఉషశ్రీ చరణ్ స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. హరి, రైట్ శివారెడ్డి, అసలు అలివిగాని హామీలు ఇవ్వటం, తర్వాత ఎగ్గొట్టడానికి శతవిధాల కుటిల ప్రయత్నాలు చేయటం, ఆ తర్వాత ఈ హామీలను అరకొరగా అమలు చేయడానికి ఇలాంటి కుంటి సాకులు, అలాగే కత్తిరింపులు చాలా రివాజ్గా వస్తుంటుంది కదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా. సో మరొకసారి ప్రజలు మోసపోయారనేది వాళ్ళకి అర్థమవుతోందా? వైఎస్ఆర్సీపీ పోరాటాన్ని విరమించేది లేదంటోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎందుకంటే ఈ ఒక్క పెన్షన్ల విషయాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, కాళ్ళు చేతులు లేని వారికి, అదేవిధంగా స్పష్టంగా వారు మనోవైకల్యము, అంగవైకల్యం కనిపిస్తున్న వారికి కూడా ఈ ప్రభుత్వం, అదేవిధంగా ఈ ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో వారికి ఎట్లాంటి వైకల్యం లేదని ధృవీకరించడం, 40% లోపులున్న వారికి పెన్షన్లు ఇవ్వము. ఈ నేపథ్యంలోనే చాలా వరకు కట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే రోడ్లపైకి పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వికలాంగులు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు చూస్తున్న బిజినెస్ లో కూడా చూడొచ్చు. ఎందుకంటే పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వికలాంగులు వచ్చారు. కలెక్టర్ సాక్షాత్తు కలెక్టర్ చేతన ముందే మాకు వైకల్యం ఉంది చూడండి అని చెప్తున్నప్పటికీ అధికారులు
స్పందన లేకపోవడం, అదేవిధంగా తమకు పెన్షన్లు రాలేదు, తాము ఎట్లా బతకాలని క్వశ్చన్ చేస్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం స్పందన లేకపోవడం పూర్తి స్థాయిలో విమర్శలకు దారితీస్తోంది. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని వికలాంగులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా పెన్షన్లు అందుకుంటున్న తమకు ఈ నెల మాత్రమే గత 2 మాసాలుగా నోటీసులు ఇచ్చి మరి వెరిఫికేషన్ పేరుతో ఎందుకు పెన్షన్లు ఆపుతున్నారని వికలాంగులు చేస్తున్న ప్రశ్నకు అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎట్లాంటి స్పందన రాలేదు. హరి. రైట్ శివారెడ్డి. పేపర్లో చూసుంటారు. సమస్య ఆర్టీఓ ఎవరు వెళ్తారో చెప్పండి. 5 మంది కనీసం గ్రీవెన్స్ కూడా ఇవ్వక మనము